నమస్తే. నమస్తే అండి. మొదలు పెట్టమంటారా? యా. స్టార్ట్ చేస్తున్నాను. ఎస్ సార్. ఎట్ యువర్ సర్వీస్. అందరికీ నమస్కారం. జీవనయానం శీర్షికలో శ్రీ నమిలే రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 29వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారాలు. ధర్మపథములో మహనీయ మానవుని మహాజీవన యానము 29th ఎపిసోడ్. లైఫ్ ఇన్ 20s, LIT షార్ట్లో లైఫ్ ఇన్ 20sలో 20 నుంచి 29 వరకు ఆడ మగ ఎవరైనా జెండర్ న్యూట్రల్ విషయాల్లో ఎలా ఉండాలి, జెండర్ స్పెసిఫిక్ విషయాల్లో ఎలా ఉండాలి, కొన్ని కామన్ 1 minute, కొన్ని కామన్ జెండర్ స్పెసిఫిక్ కొన్ని ఉంటాయి, జెండర్ న్యూట్రల్ కొన్ని ఉంటాయి. జస్ట్ స్విచ్ ఆన్ ద లైట్. యా. జెండర్ స్పెసిఫిక్గా, జెండర్ న్యూట్రల్గా ఎలా ఉండాలి అనేది ఆ విషయంలో మాట్లాడుతున్నాం. స్మైల్ అండ్ లాఫ్. చిరునవ్వు, మందహాసం. వికటాట్టహాసం కాదు, వెకిలి నవ్వు కాదు, అపహాస్యము కాదు. చిరునవ్వు, మందహాసము, సునిశిత హాస్యము, ఇంగ్లీష్లో విసే హ్యూమర్, అవి డెవలప్ చేసుకోవాలి. మనము నిజ జీవితంలో ఒకసారి చెక్ చేసి చూసుకుంటే ఆల్రెడీ, అంటే మనకి 2 రకాల మనుషులు ఉంటారు. ఆల్రెడీ పూర్వము ఎంతో కొంత పరిచయం ఉన్న వ్యక్తులు కొంతమంది ఉంటారు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. దీన్ని నేను ఇంకొక సందర్భంలో ఓల్డ్ అండ్ న్యూ ఇన్ లైఫ్ అని చెప్పాను. అంటే ఒకసారి ఏదైనా కూడా మనం ఎక్స్పీరియన్స్ అయితే దట్ ఈస్ ఓల్డ్, దట్ ఈస్ బికాస్ వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ ఇట్. ఇది లేదు, ఇది ఫస్ట్ టైమే వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ అంటే దట్స్ ఏ డిఫరెంట్ క్వశ్చన్. మరి కొంతమంది ఫేస్ చూస్తే చాలా తక్కువ మందికి నవ్వు ముఖము అదే పనిగా ఉంటుంది. విరగబడి నవ్వాల్సిన పని లేదు, కానీ ఇన్బిల్ట్గా లిప్స్ కొందరికి సహజంగానే కొంతమంది లేడీస్కి సహజ సౌందర్యం ఎలానో మగవాళ్ళు కూడా కొంచెం సుందరంగా ఉంటారు. ఆంగ్లంలో బ్యూటిఫుల్ గర్ల్, హ్యాండ్సమ్ బాయ్, రివర్స్లో వాడరు. బ్యూటిఫుల్ గర్ల్ అండ్ హ్యాండ్సమ్ బాయ్స్. అయితే ఒకటి, ఎవరి బ్యూటీ, ఎవరి హ్యాండ్సమ్ వాళ్ళది. అంత ఉన్నంత మాత్రాన గొప్పవాళ్ళు కాక్కర్లేదు. సరే, చూడడానికి వేరే వాళ్ళు చూడడానికి కూడా బాగుంటుంది, కొంచెం ఫేస్ బాగుంటే మనం కూడా చూస్తుంటాం, అది ఓకే, అది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద నేచర్. అది అలా ఉంచి నేను మాట్లాడుతుంది ఫేస్లో గ్రేస్, గ్రేస్ ఇన్ ఫేస్, జిఐఎఫ్ ఏదో ఇది వాట్సాప్ ఇట్లో పంపిస్తుంటారు, దట్ ఈస్ డిఫరెంట్. గ్రేస్ ఇన్ ఫేస్. నాట్ ఓన్లీ గ్రేస్, దేర్ షుడ్ బి సమ్ అట్రాక్షన్ ఇన్ ఫేస్. అంటే ఇవన్నీ ఏంటంటే కొన్ని మనకి పుట్టుకతోనే సహజంగా వచ్చేటివి కొన్ని ఉంటాయి. అలా లేకపోయినా కూడా ప్రయత్నపూర్వకంగా కూడా వాటిని మనం తెచ్చిపెట్టుకోవచ్చు, సాధించవచ్చు టు సర్టన్ ఎక్స్టెంట్, ఇఫ్ నాట్ టు ఫుల్ ఎక్స్టెంట్. సో ఏ స్మైలింగ్ ఫేస్, ఏ గ్రేస్ఫుల్ ఫేస్
విల్ అట్రాక్ట్ అదర్స్. అంటే రిలేషన్షిప్ బిల్డింగ్లో ఇట్ విల్ అట్రాక్ట్ అదర్స్. నేను ఇందాక చెప్పాను, మనకు ఆల్రెడీ పూర్వ పరిచితులు కొంతమంది ఉంటారు, ఫస్ట్ టైం చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. పూర్వ పరిచితులను తీసుకుంటే ఏమన్నా మన ఇంటికి వస్తే వాకిట్లో అక్కడి నుంచి అబ్బా వీడు ఎందుకు వచ్చాడు మనం లోపల అనుకుంటుంటాము. వాళ్ళకు వినపడకుండా మన కుటుంబ సభ్యులతో కూడా అంటుంటాము. దట్స్ ఏ డిఫరెంట్ క్వశ్చన్. ఇట్స్ ఏ క్వశ్చన్, దట్ ఈస్ వన్ థింగ్. కొంతమంది వస్తే వాళ్ళక్కడి నుంచి దూరం నుంచి పోయి కనిపిస్తే మనం పరిగెత్తుకొని వి విల్ ఇన్వైట్ దెమ్. ఇక్కడ వెల్కమ్ పర్సనాలిటీ, థ్యాంక్ యూ పర్సనాలిటీ అనే రెండు రకాలుగా నా విభజనలో. వెల్కమ్ పర్సనాలిటీ అంటే స్వాగతించతగ్గ పర్సనాలిటీ, రండి రండి రండి. కొంతమంది ఇళ్లల్లో వెల్కమ్ అని ఒక సైడ్ రాసి ఉంటుంది, థ్యాంక్ యూ అని ఇంకో వైపు రాసి ఉంటుంది. మీరు ఎప్పుడన్నా గమనిస్తే రేర్గా జరుగుతుంది కానీ అట్లా ఉంటుంది. మీరు వెళితే మహదానందము, థ్యాంక్ యూ ఫర్ లీవింగ్. మీరు వస్తే మహదానందము, పర్సనాలిటీస్ వెల్కమ్ పర్సనాలిటీసు. మీరు ఎంత తొందరగా బయలుదేరితే అంత మంచిది అనేది థ్యాంక్ యూ పర్సనాలిటీ. మనం ఎప్పుడు వీ నీడ్ టు బి ఏ వెల్కమ్ పర్సనాలిటీ. మొన్న బిఐఎన్ ఏదో ఒక మీటింగ్లో ప్రస్తావనలో ఒక పాయింట్ ఏమంటే, మీ ఎవరికి ఎంత టెన్షన్ ఉన్నా కూడా, అంటే స్పీకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, పర్సనాలిటీ డెవలపర్స్, పర్సనాలిటీ కోచ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు నాతో కనుక, అంటే ఛాలెంజ్ ఇది, దిస్ ఛాలెంజ్ ఐ ఆల్సో టేక్. మీరు నాతో ఒక అరగంట సేపు మాట్లాడండి, మీ స్ట్రెస్ యూనిట్లలో మీరు తీసుకుంటే ఒక 40-50% తగ్గిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడిన తర్వాత వీరితో కనీసం ఒక 5-6 నెలలకి, లేకపోతే నాకు ఖాళీ ఉన్నప్పుడల్లా ఇతనితో మాట్లాడితే బాగుంటుంది, ప్రొవైడెడ్ హిస్ టైమ్ ఈజ్ అవైలబుల్ టు అస్ అన్న భావన ఉంటుంది. కొంతమంది విషయంలో ఇతని ముఖం మనం ఎప్పుడు చూడక్కర్లేదు అనేసి. ఇదే కాకుండా క్షణికావేశంలో డిఫరెన్సెస్ వచ్చినా కూడా మనకి అండర్స్టాండ్, మిస్అండర్స్టాండ్ అని ఇంగ్లీష్లో 2 పదాలు, అర్థము అపార్థము. చాలాసార్లు ముందు మనం అపార్థం చేసుకొని తర్వాత అర్థం చేసుకుంటాం. ముందే కరెక్ట్గా అర్థం చేసుకుంటే అపార్థం ప్రశ్నే రాదు. ఇది కూడా అంటే సామాజిక స్పృహలో, సమాజంలో ఇతర వ్యక్తులతోని డీల్ చేసేటప్పుడు ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకోవాలి. మనం ఏదో ఆవేశంలోనూ, లేకపోతే ఒక్కొక్కసారి సన్నివేశాలు వాటంతలా అవి ఏర్పడి ఒక సుడిగుండంలాగా మనల్ని దాంట్లోకి లాగుతుంటాయి. ఎప్పుడైనా మనం ట్రైన్లో కానీ బస్సులో కానీ ప్రయాణం చేస్తున్నప్పుడు దీంట్లో ఎవరో ఇద్దరు గొడవ పడుతున్నారు, ఒకళ్ళు మనల్ని అభ్యర్థించినప్పుడు మనిషికి ఒకటి ఎవరన్నా హెల్ప్ అడిగితే చేద్దామనేటువంటి అభిప్రాయం చాలా వరకు ఉంటుంది. కొంతమందికి నాకెందుకులే అని వాళ్ళు వెళ్ళిపోతుంటారు. మనము ఒకళ్ళ తరఫుదారికి వెళ్ళిన మూలాన వేరే వాళ్ళతోనే ఆటోమేటిక్గా మనము పేచీలోకి దిగాల్సిన ఇది ఏర్పడుతుంది. అది మనకి అవసరం లేదు, బట్ ఏదో రిక్వెస్ట్ చేశారు కదా అని పోవడం అనేది జరుగుతుంటుంది. అతను మన మీద ఎగబడి ఈజ్ లోకల్ స్లాంగ్లో ఇది, మనము ప్రొవోక్ అయ్యి మాట పెరిగి ఏమవుతుందో తెలీదు. అంటే సిచ్యువేషన్ గెట్టింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఈ పదాలు కైండ్లీ క్యాచ్ వింటున్న వాళ్ళు, సిచ్యువేషన్ గెట్టింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. అటువంటి పరిస్థితి రానియకుండా మనం అంటే ఎక్కడో దగ్గర దస్ ఫార్ నో ఫర్దర్, ఇంతవరకు చాలు ఇంక పైన వద్దు అనే లెవెల్లో ఆగేటువంటి ఉండాలి, విచక్షణ ఉండాలి. కానీ అది చాలా వరకు కోల్పోతాం. అంటే బికాస్ ద సిచ్యువేషన్ క్రియేట్స్ అస్ లైక్ దట్, మన భూమిలో లాగేస్తుంది సిచ్యువేషన్. వీటిల్లో మనం కేర్ఫుల్గా ఉండాలి. అంటే ఎవరన్నా రమ్మంటే ఇద్దరి మధ్యన మూడో వ్యక్తి పోవాల్సిన అవసరం లేదు, మీరు చూసుకోండి, లేకపోతే విడిగా నా దగ్గరికి రండి, నేను ఐ విల్ టెల్ యూ సొల్యూషన్ ఆర్ అడ్వైస్, నాకు అర్థమైనంత వరకు వాట్ యూ కెన్ డూ విత్ హిమ్ అనేసి అంతవరకు చెప్పొచ్చు. మనకి తెలుగులో ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి, ఎనిమీస్ ఎనిమీ ఈజ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఈజ్ ఆల్సో ఎనిమీ, ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఈజ్ ఫ్రెండ్, ఫ్రెండ్స్ ఎనిమీ ఈజ్ అవర్ ఎనిమీ, ఎనిమీస్ ఫ్రెండ్, శత్రువు యొక్క
మిత్రువు, శత్రువు యొక్క మిత్రుడు, అంటే ఇలా రిలేషన్షిప్. శత్రువుకు మిత్రువు అయినప్పుడు మనకేమవుతాడు? మనకు కూడా శత్రువే అవుతాడు, ఎందుకంటే శత్రువు మిత్రువు కదా. సో ఈ రకమైనటువంటి కొన్ని రిలేషన్షిప్స్ ఎవాల్వ్ అవుతుంటుంటాయి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద స్మైల్ అండ్ లాఫ్ బీయింగ్ ఏ ప్లీజింగ్ పర్సనాలిటీ. చూడగానే వేరే వాళ్ళు మనం చూడగానే కొంచెం వాళ్ళు దే షుడ్ ఫీల్ హ్యాపీ. దెన్ వాష్ అని ఒక పదము, WASH, షార్ట్ ఫామ్ లో వాడుతున్నాను. వాష్ అంటే కడుక్కోవడము, ఫేస్ వాష్ వగేరా. నేను యూజ్ చేసే WASH ఎక్రాన్ షార్ట్ ఫామ్ దేంట్లో షేక్ హ్యాండ్, SH షేక్ హ్యాండ్ ఒకటి, WA వేవ్ హ్యాండ్. ఇలా పొలిటికల్ లీడర్స్, రాజశేఖర రెడ్డి గారు పర్టికులర్లీ, లేట్ వైఎస్ఆర్, ఇట్లా వేవ్ చేస్తారు. ఆయన గాలిలో స్కై కిస్, అదేమో నాకు అర్థం కాదా, చాలా మంది చేస్తుంటారు స్కై కిస్ అనేసి. అదేమో ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అనేసి ఇట్లా అంటారు. అదేమో ఐ డోంట్ డూ ఆల్ దోస్ థింగ్స్. ఎనీవే, దట్స్ డిఫరెంట్ క్వశ్చన్. సో షేక్ హ్యాండ్ ఒకటి, వేవ్ హ్యాండ్ ఒకటి. మనం వీలైనంత వరకు కలిసి కూడా హాయ్ అని వీలైనంత వరకు వేవ్ హ్యాండ్లోనే వెళ్ళాలి. షేక్ హ్యాండ్ వీలైనంత వరకు తక్కువ ఇవ్వాలి. ఒకవేళ అట్లా మనము చెప్పాల్సి వస్తే నమస్కారం చెప్పాలి, రెండు చేతులు జోడించి. ఇది హైజెనిక్ కానీ ఏ రకంగా అయినా కూడా దిస్ ఈజ్ గుడ్ ఇన్ ఏ వే. కానీ మనం ఆర్డర్లో అలా కొట్టుకుపోయి ఒక్కొక్కసారి మనకి తెలిసి తెలియకుండానే షేక్ హ్యాండ్ ఇస్తుంటాం. దాంట్లో తప్పుందని నేను అనట్లేదు. ఎవరి చేతులు ఎట్లా మురికుంటాయో, లేకపోతే వాళ్ళకి ఏ రకమైనటువంటి టెంపరేచర్ రిలేటెడ్ ఏదో ఉంటే అది మనకి సోకే, ఎంత మైల్డ్గా అయినా కూడా దాంట్లో ఇబ్బంది ఉండేటువంటి విషయాలు ఉన్నాయి. దెన్ we should be always be engaged always, positively, meaningfully and purposefully. అంటే ఏదైనా ఒక పని చేస్తున్న దానికి ఏదో ఒక పర్పస్ ఉండాలి, చిన్నదో పెద్దదో పర్పస్ ఉండాలి. ఖాళీగా ఉండరాదు. ఇంగ్లీష్లో సామెత ఉంది, ఎంప్టీ బ్రెయిన్ ఈజ్ ఏ వర్క్ షాప్ ఫర్ డెవిల్స్ అనేసి. దయాలు వచ్చేసి వాటి పని చేసుకుంటాయి మనం ఖాళీగా ఉంటే కనుక. లేదా మనం ఖాళీగా ఉంటే మనస్సు విల్ టేక్ ఓవర్ అస్, మైండ్ మనల్ని టేక్ ఓవర్ చేసి దానికి తోచిన పద్ధతిలో అది మనల్ని నడిపిస్తుంటుంది. ఇది మనం మామూలుగా కూడా గమనించి కూడా తెలుస్తుంది. మనం ఒక పనిలో బిజీగా ఉన్నప్పుడు వేరే థాట్స్ మనకి రావు. అంటే వేరే థాట్స్, మంచి థాట్స్ వస్తే మంచిదే, కానీ మంచి థాట్స్ జనరల్గా కష్టం, ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోవాలి. ఏదో పనికి మాలిన థాట్స్, లేకపోతే ఏదో నెగిటివ్ థాట్స్, లేకపోతే డిగ్గింగ్ ఫ్రమ్ ద పాస్ట్లో ఇంకేదో ఏదో ఉంటాయి, వాటికి అవకాశాలు ఇవ్వరాదు. దిస్ ఈజ్ అనదర్ థింగ్. ఫర్గివ్ అండ్ ఫర్గెట్. ఎవరితో ఎన్నో కొద్దిపాటి డిఫరెన్స్ వచ్చినప్పుడు అది వీలైనంత తొందరగా అక్కడికక్కడికే కుదిరితే అక్కడికక్కడే, ఆన్ ద స్పాట్, అక్కడికక్కడే అని మనం తెలుగులో ఉంటాము. ఆన్ ద స్పాట్ ఫర్గెట్ అండ్ ఫర్గివ్. కాదు, మనమంతా మనుషులం కాబట్టి ఏదో కొంతసేపు ఉంటుంది ఆవేశంగా అన్నది, ఓ 10 నిమిషాలు, అరగంట. ఎట్ ద ఎర్లియస్ట్ యూ ఫర్గెట్ ఇట్, ఫర్గివ్ హిమ్, క్షమించాలి, వదిలేయాలి ఈ విషయాన్ని. దెన్ పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్, PAN. పాన్ అంటే వేసుకునే తమలపాకు ఒక అర్థము. PAN పర్మనెంట్ అకౌంట్ నంబరు, 10 డిజిట్ ఆల్ఫా న్యూమరల్ పర్మనెంట్ అకౌంట్ నంబర్, పాన్ కార్డు, పాన్ నంబరు. నేను ఇక్కడ పాన్ దేనికి వాడుతున్నానంటే పాజిటివ్ ఒకటి, న్యూట్రల్ ఒకటి, నెగిటివ్ ఒకటి. అంటే పాజిటివ్ ఒక సైడ్ ఉంటే స్టార్ట్ విత్ పాజిటివ్, ముందరికి వెళ్తే రైట్లో యూ విల్ గెట్ ఇన్ న్యూట్రల్ స్టేట్. అది క్రాస్ అయితే యూ గో నెగిటివ్. మీరు ఆ పైనుంచైనా కిందికి, కింది నుంచైనా పైన, ఒకవైపు పాజిటివ్ ఉంటుంది, ఇంకోవైపు నెగిటివ్ ఉంటుంది, మధ్యలో న్యూట్రల్ ఉంటుంది. మనం వీలైనంత వరకు ఎప్పుడు హోప్ఫుల్గా, పాజిటివ్గా ఆలోచించడము, పాజిటివ్గా ఉండడానికే ట్రై చేయాలి చాలా వరకు. ఒకవేళ కుదరకపోతే తటస్థం వైపు ప్రయాణిస్తూ
తటస్థం దగ్గర ఆగిపోవాలి, నెగిటివ్ జోన్లోకి వెళ్ళకూడదు. సో న్యూట్రల్నెస్ సెంటర్లో ఉంటే దేర్ ఆర్ 2 zones. వన్ ఈజ్ ఏ PZ పాజిటివ్ జోన్, ద అదర్ ఈజ్ NZ నెగిటివ్ జోన్. నెగిటివ్ జోన్లోకి పోరాదు. మ్యారేజ్ చేసుకున్న నవ దంపతులు మనకి నిశ్చితార్థము అని మన ట్రెడిషన్లో ఒకటి ఉంటుంది. నిశ్చితార్థం చేసిన తర్వాత మన బైక్ రెఫరల్స్, ఈ రోజుల్లో మ్యారేజ్ బ్యూరోస్, వీటి ద్వారా అంత అయిన తర్వాత నిశ్చితార్థమైన తర్వాత ఒక 2-3 months ఎంతో వ్యవధిలో ముహూర్తాలు ఉన్నప్పుడు అది చేస్తారు. కానీ నేను యువతకు నేను చెప్పేది ఏమంటే, నంబర్ 1 మ్యారేజెస్ వీలైనంత వరకు సేమ్ కమ్యూనిటీలో చేసుకోవడము ఏ క్లాస్ ఉత్తమమైన విషయము. కారణం ఏంటంటే సమానమైనటువంటి నడవడికలు, ఆచారాలు, కస్టమ్స్, ట్రెడిషన్స్ ఫాలో అవుతారు కాబట్టి అడ్జస్ట్మెంట్ విల్ బి ఈజీ. దట్ ఈస్ వన్ థింగ్ వీలైనంత వరకు. ఇంకోటి ఏమంటే ప్రధానమైనటువంటి కులాలలో అంతర్తెగలు కూడా ఉన్నాయి, 3-4 కొంచెం అటు ఇటుగా. ఇఫ్ యూ టేక్ బ్రాహ్మణ్ కమ్యూనిటీస్, దేర్ ఆర్ వైదికాస్, స్మార్తులు అంటాం వైదికులు, ఆరాధ్యులు ఉన్నారు, నియోగులు ఉన్నారు, వైష్ణవులు ఉన్నారు. బ్రాడ్ కేటగిరీ ఆఫ్ బ్రాహ్మణ్స్ ఎన్నో ఉన్నారు. ప్రతి దాంట్లో కూడా అలానే ఉన్నారు, కొంచెం ఇంచుమించుగా అలా ఉన్నారు. అంతవరకు ఆ డీవియేషన్ వరకు ఓకే. మీ పర్టికులర్ దాంట్లో కుదరినప్పుడు యూ కెన్ డీవియేట్. అంటే ఏదైనా రూల్ డీవియేట్ చేసేటప్పుడు పార్షియల్గా కొంతవరకు చేయొచ్చు, పూర్తిగా చేయరాదు. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ దెన్ నేను ఇంకో కొంచెం విప్లవాత్మకంగా అంటే కొంచెం మోడర్న్గా ఆలోచించి, లేటెస్ట్గా ఆలోచించి ఏమంటే, అబ్బాయి కానీ అమ్మాయి కానీ యువత ఒక 50 questions మల్టిపుల్ చాయిస్ కాకుండా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్లో ఉండాలి. అంటే వాళ్ళ అభిప్రాయం ఏంటి అనేసి హీ హస్ టు రైట్ ఇన్ ఇట్ ఇన్ ద ఫిలప్ డిస్టెన్స్. మనకు కావలసిన ప్రకారంగా ఎదుటి మనిషి, అబ్బాయి అయితే అమ్మాయి, అమ్మాయి అయితే అబ్బాయి ఎలా ఉంటాడో తెలుసుకోవడానికి ఒక 50 నుంచి 100 మీ ఓపిక ప్రకారంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు తయారు చేసుకునేసి ఆ నిశ్చితార్థం అప్పుడు కానీ ఇంకా ఇప్పుడు ఆ సందర్భంలో యూ జస్ట్ గివ్ ఇట్ టు హిమ్, ఆస్క్ హిమ్ టు ఫిల్ ఇట్ అప్ అండ్ టేక్ ఇట్ బ్యాక్. ఇది ఇద్దరు చేయాలనేసి నా సూచన. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనుకో, ఓకే, ఇట్స్ ఆల్ రైట్, బట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్, ఐ వాంట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యూ. మిగిలిన ఇన్ఫర్మేషన్ ఏంటో అటువైపు తల్లిదండ్రులు వీళ్ళు మాట్లాడుకుంటారు, అబ్బాయి అమ్మాయి కూడా ఈ రోజుల్లో మాట్లాడుతున్నారు. పెళ్లి కాకుండా కూడా దే ఆర్ గోయింగ్ హియర్ అండ్ దేర్, రెస్టారెంట్కో దానికో ఇది వెళ్తున్నారు. ఐఎమ్ నాట్ టాకింగ్ డేటింగ్, ఆ విషయం మాట్లాడట్లేదు. బట్ యూజువల్గా ఎవరినైనా పెద్దవాళ్ళని ఒక నెంబర్ తీసుకొని కానీ వీడికి కానీ వెళ్తున్నారు, దట్స్ ఓకే. అంటే ఏదైనా కూడా యాజ్ ఫార్ యాజ్ ఇట్ ఈస్ విత్ ఇన్ లిమిట్స్ ఓకే. వీ షుడ్ నాట్ గో అన్కంట్రోల్డ్గా, అన్బ్రిడిల్డ్గా, బ్రిడిల్ అంటే కళ్ళెము, అన్బ్రిడిల్డ్గా వెళ్ళకూడదు. దట్ ఈస్ ద థింగ్. ఆ క్వశ్చన్స్ ఆయన ఆన్సర్ చేసి కింద సంతకము, కింద మన సిగ్నేచర్ అని మనమే ముందే టైప్ ఆఫ్ ప్రింట్ చేసి పెట్టాలి, సైన్ చేసి మనకి ఇస్తే అది చూసుకునేసి మన వ్యక్తిత్వానికి, అవతలి వాణి వ్యక్తిత్వానికి, అంటే వధువుది వరువుకి, వరునికి వధునికి ఒక రీజనబుల్ లెవెల్ ఆఫ్ మ్యాచ్. 100% ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఇట్ ఈస్ ఓన్లీ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. 100% అనేది కుదరడం సాధ్యం కాదు. కనీసం ఒక 70% అన్నా కుదిరితే, అదే మనము మామూలుగా పంచాంగం దీని ప్రకారంగా రాశికూటాలు అవి చూస్తుంటారు, వాటికి అవే. నేను ఇది అడిషనల్గా కొత్త మార్గం ఒకటి నా ఆలోచనలో, ఇది ఒక అంటే మనం అనుకున్నట్టు అతని వ్యక్తిత్వము మన అనుకూలతకి ఒక 70%లో కనుక ఉంటే మిగిలిన 30% వీ కెన్ అడ్జస్ట్. మనం అడ్జస్ట్ అయ్యి దాన్ని వదిలేయచ్చు. అసలే కుదరలేదనుకోండి, then there is no point in going. You can wait for another match. ఇది ఒక నా సలహా, సూచన. సంతకం తీసుకోవడం దేనికంటే, పెళ్లినాటి ప్రమాణం అనేది పాత రోజుల్లో ఒక సినిమా, ఏదో పెళ్ళవాళ్ళు కదా అనేసి ప్రధానికి ఇస్తుంటుంటారు. ఇంకా తల్లిదండ్రుల్లో కూడా ఒక లోపము, చాలా భయంకరమైన విషయం ఏంటంటే, కొన్ని అబ్బాయికి ఉండే లోపాలు కానీ అమ్మాయికి ఉండే లోపాలు కానీ బయటపడనీయకుండా జాగ్రత్తగా దాచిపెట్టి వివాహం చేసిన తర్వాత ఆ లోపం బయటకు వస్తుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్. ఉన్నది ఉన్నట్టు చెప్పండి, కుదిరిన వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళు చేసుకుంటారు, లేకపోతే లేదు. మ్యారేజ్ చేసుకోవడం ఏమి మ్యాండేటరీ కాదు, కంపల్సరీ ఏం కాదు జీవితంలో.
నార్మల్ పరిస్థితుల్లో చేసుకోవాలి, కానీ మనం పెళ్లి చేసుకొనేసి మన జీవిత భాగస్వామిని బాధ పెట్టకూడదు. దిస్ ఈస్ ద ఎథిక్స్. నేను అందుకే ఎథికల్ పాత్లో అన్నాను, ధర్మపథంలో అనేసి. కొంతమంది ఏదో పిల్లలకి మ్యారేజ్ కావాలనేసి, ఇది దుర్మార్గం. ఇంకోటి, డైవర్స్ ఇచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత, నేను అందుకే ఇంత జాగ్రత్త పడి పెళ్లి చేసుకోవాలి, ద సెలక్షన్ ఆఫ్ ద స్పౌజ్లో అనేసి. పెళ్లి చేసుకున్న తర్వాత డైవర్స్ ఇచ్చడం బుద్ధి తక్కువ పని. డైవర్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రీమ్యారేజ్ చేసుకోవడం ఇంకా బుద్ధి తక్కువ పని. ఎందుకంటే సేమ్ థింగ్, మీ పర్సనాలిటీ ఏం మారుకుంటుంది కదా. సో మీ పర్సనాలిటీ ప్రకారము ఏబిసి ఎవరైనా కూడా మీ పర్సనాలిటీ ఫిక్స్డ్ కనుక వేరే వాళ్ళు కూడా సుమారుగా, అంటే కొద్దిపాటి తేడాలు ఉంటాయి. ఇట్ విల్ బి ద సేమ్ ప్రాబ్లం అగైన్. సో ఇనీషియల్గానే ఇవన్నీ కేర్ తీసుకోవాలి. దిస్ ఈజ్ అనదర్ థింగ్ ఇంపార్టెంట్గా మనము చూడాల్సింది. దెన్ మ్యారేజ్ అయిన తర్వాత ఏ ఇద్దరు వ్యక్తులు, ఇంక్లూడింగ్ భార్యాభర్తలు కూడా, దే ఆర్ నాట్ ఐడెంటికల్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్, ఈక్వల్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అని మనకి మ్యాథమెటిక్స్లో ఒక ఇది వస్తుంది అక్కడక్కడ. ఈక్వల్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఉండరు. ద రీజన్ బీయింగ్ దట్ ఎవరి వ్యక్తిత్వం వాళ్ళదే, ఎవరి స్ట్రక్చర్ వాళ్ళదే, ఎవరి జెనెటిక్స్ వాళ్ళదే, వాళ్ళు పెరిగిన వాతావరణము డిఫరెంట్. కనుక ఈ విషయము ఇట్స్ ఎ కామన్ సెన్స్, కొంచెం హై ఎండ్ కామన్ సెన్స్, మరి లో ఎండ్ కాకుండా హై ఎండ్ కామన్ సెన్స్. కనుక వాళ్ళకి వ్యక్తిగత స్వేచ్ఛ ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చి దాన్ని ఆటంకపరచడం కానీ ప్రతిబంధించడం కానీ చేయకూడదు. అంటే వాట్ యు కాల్ ఓవర్ ఎ డైలాగ్ మనం ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, ప్రభావితం చేయొచ్చు, ఇంప్రెస్ చేయొచ్చు, అలాంటివి చేయొచ్చు, కన్విన్స్ చేయొచ్చు. కానీ వాట్ యు కాల్ మనం వాళ్ళని నిర్బంధించడం అనేది చాలా తప్పు అయినటువంటి విషయము. కంట్రోల్ ఆన్ మౌత్ అండ్ టంగ్. కంట్రోల్ ఆన్ మౌత్ అండ్ టంగ్. టంగ్, మౌత్ అంటే టంగ్ కూడా నాలిక రుచి చూస్తుంది. మనం మాట్లాడేది టంగుతోనే మాట్లాడతాము. నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. టంగు మౌత్ దే ఆర్ రిలేటెడ్ టు వన్ అనదర్. మౌత్ లోపలనే టంగ్ ఉంటుంది కనుక, అండ్ దే ఆర్ ఇన్ టాండమ్ ఆల్సో. మధ్యలో పండ్లున్నా కూడా రేర్గా ఎప్పుడో ఒకసారి తప్ప టీత్ బైట్ చేయడానికి, నాలిక టేస్ట్ చేయడానికి లేహ్యము, అవన్నీ ఒక గూటిలో ఒకే దీంట్లో ఉన్నా కూడా దే ఆర్ ఇన్ వెల్ కోఆర్డినేషన్. అది దాని నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. మనము బాడీ పార్ట్స్ నుంచి, మన హ్యూమన్ స్ట్రక్చర్, బాడీ స్ట్రక్చర్ నుంచి కూడా నేర్చుకోవచ్చు. మనకి ఎముకలు ఇవన్నీ కొన్ని చాలా ఫిక్స్డ్గా ఉంటాయి, చేతి ఎముక, కాలుది తీసుకున్నా కూడా. ఎట్ ద సేమ్ టైం మనకి జాయింట్స్లో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మనం ఇలా అనుకోవచ్చు, కాళ్ళు చేతులు జరుపుకోవచ్చు. సో రిజిడిటీ, ఫ్లెక్సిబిలిటీ, ఎక్కడ టఫ్గా ఉండాలి, ఎక్కడ రిజిడ్గా ఉండాలి, ఎక్కడ ఫ్లెక్సిబుల్గా ఉండాలి, ఏది చూడాలి, ఏది చూసి చూడనట్టు పోవాలి. కొన్నిటికి కళ్ళు మూసుకోవాలి, కొన్నిటికి అదే పనిగా వైడ్ ఓపెన్ యువర్ ఐస్, వైడ్ ఓపెన్ ఇయర్స్. సో ఇవి అంటే లర్న్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. LEFT, లెఫ్ట్ అంటే ఎడమ అని కాదు, షార్ట్ ఫామ్లో రాస్తున్నాను అక్రానిమ్గా. లర్న్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. మనము పెరుగుతున్న క్రమంలో చిన్నప్పటి నుంచి, మోర్ పర్టికులర్లీ ఈ టన్నల్ జర్నీ 20sలో, టన్నల్లో చీకట్లో ఏం కనపడదు ఈజ్ అ డిఫరెంట్ క్వశ్చన్. చీకట్లో కూడా ట్రైన్లో వెళ్తుంటే లైట్ ఉంటాయి, దట్ ఈజ్ అనదర్ రెమెడీ ఫర్ ఇట్. కానీ మనం ఏది చూసినా కూడా అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వేషన్ వల్ల మనకి ఇది ఈరోజు ఉపయోగపడకపోవచ్చు, మేబీ ఆఫ్టర్ 4-5 years ఇట్ మే బీ యూస్ఫుల్ టు అస్. ఒకసారి స్టోర్ చేసి పెట్టుకుంటే దట్ విల్ బీ యూస్ఫుల్. నేను ఇంకోటి కూడా గమనించాను, మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు కనుక మనము
కిటికీలో నుంచి చూస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తే నేత్రముల ద్వారా కూడా ఆరోగ్యం ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఎవరెవరి వాళ్ళ వ్యక్తిత్వ అభిప్రాయము, అనుభవము. కానీ నా మట్టుకు నాకు అలా అనిపిస్తుంది. అలాగే చెవులు, మంచి మాటలు, మంచి సంగీతము వింటే కూడా దట్ ఆల్సో ఇంప్రూవ్స్ యువర్ హెల్త్. హ్యాబిట్స్ అండ్ ఐడియాలజీ ఇవి కూడా మన వ్యక్తిత్వాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. ఐడియా అంటే చిన్న చిన్న ఐడియాలజీ ఉండొచ్చు, పెద్ద స్ట్రాంగ్ ఐడియాలజీ కూడా ఉండొచ్చు. హ్యాబిట్స్ మట్టుకు సర్వసాధారణంగా అలవాట్లు, ఉత్తమమైన అలవాట్లు, పనికిరాని అలవాట్లు ముందు నుంచి పెంపొందించుకోవచ్చు. అంటే జనరల్గా కొన్ని సోషల్స్ కష్టం అయిపోయినాయి, ఇంగ్లీష్ కష్టము. ఆ కస్టమ్స్ తెలుగు కష్టానికి కూడా దారి తీస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ టీ తీసుకోండి, టీ ఈజ్ ఎ సోషల్ డ్రింక్. కానీ ఎకానమీలో టీ ఎకానమీ అంటే ప్రతిదీ ఏదైతే కొన్ని వందల వేల కోట్లలో టర్న్ ఓవర్ జరుగుతుందో దానికి ఒక ఎకానమీ అని పేరు, దానికి ఒక ఇండస్ట్రీ అని పేరు. టీ ఇండస్ట్రీ, రబ్బర్ ఇండస్ట్రీ, మిల్క్ ఇండస్ట్రీ ఆర్ వాట్ ఎవర్. టీ తాగకపోతే ఏం అవ్వదు. కానీ 70-80% ఆఫ్ ద పాపులేషన్ ఈవెన్ మోర్ టీ తాగకుండా ఉండరు. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఐదర్ టీ ఆర్ కాఫీ ఏదో ఒకటి. అది చాలదనేసి మనకి ఆఫీసుల్లో కూడా టీ బ్రేక్ అని, మిడ్ మార్నింగ్ టీ అని 11:30కి, ఈవినింగ్ టీ, ఎర్లీ మార్నింగ్ టీ, మిడ్ మార్నింగ్ టీ, ఈవినింగ్ టీ, ఈ 3 సార్లు త్రికాల సంధ్యావందనం లాగా 3 times టీ అనేది దిస్ ఈజ్ గోయింగ్ ఆన్, దిస్ ఈజ్ వన్ థింగ్. అది లేకుండా మనం ఉండలేమా అంటే ఉండొచ్చు. ఒక కఠిన నిర్ణయం తీసుకోవాలంటే ఫ్రమ్ టుమారో నో టీ అనేసి. సరే, దానివల్ల పెద్ద ముప్పు లేదు, ఎంతుందో ఏమో మనకి తెలియదు. మనకి 100 years లైఫ్లో మనం ఎక్కడన్నా షాప్కి పోయినప్పుడు పార్ ప్రీమియం డిస్కౌంట్ అని కొంత డిస్కౌంట్ ఇస్తుంటారు. ఇక్కడ మనం డిస్కౌంట్ మనమే తీసుకుంటున్నాము. 100 ఏళ్ళు బతకాల్సింది మనం ఒక 60, 70, 70, 75, 80 ఎక్కడో దగ్గర మనమే డిస్కౌంట్ తీసుకొని బాయ్ చెప్తున్నాము. అంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే మనకి చిన్నప్పటి నుంచి ఏదైతే అలవాట్లు ఉంటాయో, నాట్ బ్యాడ్ హ్యాబిట్స్, మంచివని కాదు, ఎట్ ద సేమ్ టైం మరి చెడ్డవని కూడా కాదు. అలాంటి హ్యాబిట్స్ జోలికి పోకుండా గుడ్ హ్యాబిట్స్లో ఉండాలి. బిట్టు గారు సాక్షాత్కరించారు, నేను నిష్క్రమిస్తాను. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ సార్. జీవనయానం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేస్తున్న శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.